ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తా ఉన్నారు. మీకు పక్కన ఒక ఫోటో ప్లే చేస్తున్నా చూడండి. ఆ కనబడుతున్న బిల్డింగ్ ఏంటంటే సిఆర్డిఏ ఆఫీస్, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ సమస్యలు లేవనెత్తినా ఇక్కడ క్యాపిటల్ సిటీ అమరావతి రాజధానిలో ఏర్పాటు చేసినటువంటి సిఆర్డిఏ ఆఫీస్ నుండే మానిటరింగ్ చేసి సమస్యలు తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ ఆఫీస్ని కట్టారు. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలోనే ఈ యొక్క సిఆర్డిఏ ఆఫీస్ని ప్రారంభించారు. 80% కూడా పూర్తయింది. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని పట్ల ఎంత దారుణంగా వ్యవహరించాడో అందరూ తెలిసిన విషయమే. అమరావతి రాజధాని కట్టండి అయ్యా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు 3 ముక్కలు అంటూ కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారు. కర్నూలు రాజధాని అన్నాడు, వైజాగ్ రాజధాని అన్నాడు, రాయలసీమ రాజధాని అన్నాడు, అమరావతి రాజధాని అన్నాడు. ఇలా నచ్చిన చోట మీకు నచ్చిన చోట పెట్టేద్దాం, రాష్ట్రాన్ని 3 ముక్కల కింద చేసేద్దాం, 3 ముక్కలట ఆడుకుందాం అంటూ రాష్ట్రంలో రాజధాని అనేది లేకుండా చేశాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలోనే అక్కడ అనేక రకాల కట్టడాలు కట్టించారు. ఆ కట్టడాలన్నింటినీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తామైతే ఈ రోజున ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయ్యేది కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు వల్ల కేవలం ఒక జంగిల్ క్లియరెన్స్, ఒక అడవులాగా ఉన్నటువంటి అమరావతి రాజధానిని మళ్ళీ రూపురేఖలు తీసుకురావడం కోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటే దీనికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి ఆ కట్టడాలను అలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తే అమరావతి రాజధాని పనులు ఈ పాటికి మొత్తం కంప్లీట్ అయ్యి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది ఒకటి ఏర్పడేది. ఈరోజు నా రాష్ట్రానికి రాజధాని అనేది దిక్కు లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశారు. ఈరోజున మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేయడమే కాకుండా 40,000 కోట్ల రూపాయలు సంబంధించి టెండర్లకు ఆహ్వానించారు. ఇందులో అనేక రకాల వారు టెండర్లు దక్కించుకున్నారు. ఇప్పుడు ఈ సిఆర్డిఏ ఈ యొక్క ఆఫీస్ని కట్టడం కోసం కేపీసీ సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు ఆ టెండర్ను దక్కించుకొని ఈ రోజున మొత్తం లోన ఉన్నటువంటి ఇంటీరియర్ డిజైనే కానీ బయట ఉన్నటువంటి ఆ కనబడుతున్నటువంటి ఆ ఎల్ షేప్ అదేంటంటే ప్యారిస్లో ఉన్నటువంటి ఈఫిల్ టవర్ టైప్లో ఉన్నటువంటి ఆ యొక్క డిజైన్ని మొత్తం మాడిఫై చేసుకుంటా ఈ సిఆర్డీ ఆఫీస్ని కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఒక 2-3 నెలల్లో అది కంప్లీట్ అయిపోద్ది. ఆల్రెడీ 80% కంప్లీట్ అయిపోయింది. దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేస్తూ ఏవైతే దానికి కావాల్సిన ప్రతిదీ నిర్మాణాలు చేపట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాజధాని పట్ల వ్యవహరించిన తీరు చాలా దారుణమైన విషయం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు చేయడానికి వచ్చే లాభం ఏంటని చెప్పి ఒకసారి ఆలోచిస్తే రాష్ట్రానికి రాజధాని అనేది ఉంటే ఇక్కడ ఏం జరుగుద్ది? పారిశ్రామికవేత్తలు అనేక మంది ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. పెట్టుబడులు పెడితే ఏం జరుగుద్ది? ఇక్కడ పరిశ్రమలు ఏర్పడతాయి. పరిశ్రమలు ఏర్పడితే ఏం జరుగుద్ది? మన యువకులు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు వస్తే ఏం జరుగుద్ది? ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందితే ఏం జరుగుద్ది? ఇక్కడ మన రూపాయిని మనమే సంపాదించుకోగలుగుతాం. మన రూపాయి మన రాష్ట్రానికి ట్యాక్సులు కడతాం. ఆ ట్యాక్స్ వల్ల ఏం జరుగుద్ది? రాష్ట్రంలో నిత్యావసర రేట్లు తగ్గుతాయి. నిత్యావసర రేట్లు తగ్గితే ఏం చేద్ది? ప్రజా జీవన విధానం మెరుగుపడద్ది. అంటే రాష్ట్రానికి రాజధాని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేసేపాటికి రాష్ట్రం గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందంటే నమ్మశక్యం. ఎంత దారుణంగా వ్యవహరించారో ఒకసారి చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన స్వలాభం కోసం రాష్ట్రంలో రాజధాని అనేది లేకుండా చేశారు. ఈ రోజున మళ్ళీ ముసలి కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు రాజధాని పట్ల. ఈ రోజున రాజధాని పనులు మీరు చేయరు, చేసేవాళ్ళు చేయనివ్వరు. మీరు అభివృద్ధి చేయరు, జరిగినటువంటి అభివృద్ధిని జరగనేయకుండా అడ్డుపడటానికి మరీ ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారేంటి సార్? ఈ రోజున 40,000 కోట్ల రూపాయలకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయ్యి ఈ రోజున పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉంటే దీని మీద కూడా బురద జల్లే రాజకీయాలు చేయడమే. భూములు ఇచ్చిన రైతులు నష్టపోతూ ఉన్నారా? భూములు ఇచ్చిన రైతులు ఏడుస్తూ ఉన్నారా? భూములు ఇచ్చిన రైతులు చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తానని చెప్పి వాళ్ళ మీద ఏదో సానుభూతి నింపే విధంగా ఈ రోజు మీరు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారంటే ఎంతవరకు కరెక్ట్ సార్? ఎంత దారుణంగా వ్యవహరిస్తారేంటి సార్? ఒక పక్కన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడం కోసం రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేయడం కోసం కేంద్రం దగ్గర నుంచి అప్పు తెస్తున్నారో లేదంటే వరల్డ్ బ్యాంక్ దగ్గర నుండి అప్పులు తెస్తా ఉంటే మీరేం చేస్తారండి? మీ సంబంధించిన కొంతమంది పెద్ద మనుషులతో బ్యాంకులకు లెటర్లు పంపుతారా? ఇదిగో ఇక్కడ భూములు దొంగతనంగా లాక్కున్నారు, దౌర్జన్యంగా లాగేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మోసపూరిత రాజకీయాలు చేశాడు, ఎట్టి పరిస్థితుల్లో మీరు రుణాలు ఇవ్వద్దని చెప్పి బ్యాంకులకి మీరు లెటర్లు పెడతారా? ఎంత దారుణం సార్! ఏంటి సార్ ఇది? రాష్ట్రంలో రాజధాని పనులు కనుక ఏర్పాటు చేస్తే, రాజధాని కనుక అభివృద్ధి జరిగితే, రాజధాని కట్టడం జరిగితే
చంద్రబాబు గారికి ఒక్కరికి మంచి జరుగుద్దా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజలందరికీ మంచి జరుగుద్దా? ఆ రాష్ట్రంలో మీరు కూడా ఉన్నారు కదా సార్. రాజధాని అనేది అందరికి ఉపయోగపడేది కదా. ఎందుకు సార్ రాజధాని పనులు శరవేగంగా జరుగుతుంటే దాన్ని ఎందుకు సార్ కుంటి సాగుపడేలా చేస్తారు? పోలవరం పనులు కూడా అంతే. ఆంధ్రులు జీవనాడిగా చెప్పుకున్నటువంటి పోలవరం ప్రాజెక్టును కూడా మీరు పక్కన పెట్టేశారు కదా సార్. అదే పోలవరం కనుక పూర్తయితే ఈ రోజున చక్కగా జలసంద్రంగా మారేది. ఆ నీరు పంట పొలాలకి అన్ని రకాలుగా మనకు ఉపయోగపడేది. ఈ రోజున వరదలు వచ్చినాయి, మన విజయవాడ మునిగిపోయినప్పుడు అంత నష్టం జరగడానికి ప్రధాన కారణం మీరు అమరావతి పనులు పూర్తి చేయబోబట్టాయి కదా. ఆ నీళ్ళు అటు ఇటు మళ్లించి పోలవరం కలిసి పెట్టడం ఏదో జరిగేది కదా. ఆ పోలవరం పనులు పూర్తి చేయరు. అది కూడా 80% కంప్లీట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసేపాటికి అక్కడ డైఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. మళ్ళీ అక్కడ డైఫ్రమ్ వాళ్ళు 970 కోట్ల రూపాయలు, అంటే సుమారు 1000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఆ డైఫ్రమ్ వాళ్ళని ఏర్పాటు చేయడం, మళ్ళీ అక్కడ ఇసుక మేళ కట్టిన అంతా క్లీన్ చేయడం, ఇదంతా ప్రజా దుర్వినియోగం చేయడమే కదా సార్. మీరేముంది సార్, కరెక్ట్గా 5 సంవత్సరాలు వేలేస్తారు, ఇంకొకరు వస్తారు, వాళ్ళు 5 సంవత్సరాలు వెళ్తారు, ఇంకొకరు వస్తారు. ఇలా మీరు చేసేటువంటి పనుల వల్ల ఆ భారం అంతా ప్రజల మీదే కదా పడేది. ఆ అప్పుకంతా ఈ అప్పు ఎంత, ఇక్కడ అప్పు తెచ్చాం అటు చేసామని చెప్పి ప్రజల నెత్తి మీదే కదా రుద్దేది. ఆ పనులని ఈ పనులని అటు అని ఇటు అని చెప్పి ప్రజల దగ్గర నుండే కదా వసూలు చేసేది. ఈ రోజున మళ్ళీ జరిగే పనులు జరగనేస్తే ప్రజలు కూడా ₹1 కట్టడానికి కూడా ఇబ్బంది పడరు సార్. మీరు చేసే ప్రజా దుర్వినియోగం వల్ల, ప్రజాధనం దుర్వినియోగం వల్ల ప్రజలు మీ మీద అసహించుకోవడానికి ప్రధాన కారణం ఇదే. ఈ రోజున మీకు గతంలో 150 సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్షం అనేది కూడా లేకుండా చేశారంటే ఒక్కసారి ఆలోచించండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పక్కన ఎందుకు పెట్టాల్సి వచ్చిందో. ఈ రోజున ముసల కన్నీళ్ళు కారుస్తున్నారు కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అన్యాయం జరిగిపోతూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఏం చేస్తున్నారు సార్? ఒక పక్కన రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు. ముందు మెయిన్ పార్ట్స్ ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు తెచ్చే ఇక్కడ అభివృద్ధి జరిగే విషయాలు ఏమున్నాయంటే రాజధాని పనులే కనపడతా ఉన్నాయి. ఇక్కడ పథకాలు ఇచ్చేసినంత మాత్రాన మీలాంటిగా అయిపోద్ది అంతే. పథకాలు చూపించేసి రేపొద్దున్న ఏమవుద్ది, ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఈరోజు కాబట్టి రేపొద్దున అవలంబిస్తారు. కానీ ఈ రాజధాని అని కనుక ఏర్పడితే మన ఇంట్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తీరుద్ది. మన సమస్యలు తీరినాయి అంటే మన కుటుంబాన్ని మనమే పోషించుకోగలుగుతాం. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దయచేసి అభివృద్ధి జరిగే పనులను అభివృద్ధి జరగనివ్వండి. ఏదో కూటమి ప్రభుత్వం మీద విమర్శించాలి, కూటమి ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని చెప్పి బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటే ఈ రోజున కేవలం మీకు 11 సీట్లు ఇచ్చారు సార్. రేపొద్దున ఇదే ప్రజలు మీకు అధికారంలోకి తీసుకొస్తారా లేదు నమ్మకం కూడా మీకు ఉండదు. ప్రతిపక్షం కూడా లేకుండా చేసినటువంటి మీకు రేపొద్దున డిపాజిట్లు కూడా వస్తాయో ఒకసారి ఊహించుకోండి. దయచేసి జరిగే పనులు జరగనివ్వండి, అభివృద్ధి జరిగే పనులు అభివృద్ధి జరగనివ్వండి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో జరిగే అభివృద్ధిని ఆటంకం కలిగించొద్దు. రేపన రోజున మీరు కూడా ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా ఒకసారి మిమ్మల్ని గుర్తించుకోవాలంటే అన్నిటికీ సహకరించండి. అంతే తప్ప ఇబ్బంది పట్టే పనులు మాత్రం దయచేసి ఇబ్బంది పెట్టే పనులు మాత్రం చేయకండి. మీకు నచ్చితే సహకరించలేదని ప్రశాంతంగా కూర్చోండి.